నమస్తే. తెలంగాణలో గత 3 రోజులుగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ గ్రామ సభల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఆరోగ్య గ్యారంటీల్లో భాగంగా తెల్ల రేషన్ కార్డులు అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు, అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా ముందుకు పోతా ఉంది. ఈ క్రమంలో భాగంగానే గ్రామ సభలు నిర్వహించి ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి ఎవరైతే తెల్ల రేషన్ కార్డు అర్హులు ఉన్నారో, ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు అర్హులు ఉన్నారో వారి పేర్లను ప్రకటించడం జరుగుతుంది. ఈ ప్రకటించే దానిలో భాగంగా చాలా మటుకు చాలా గ్రామాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రతి గ్రామంలో తెల్ల రేషన్ కార్డు కొరకు, ఇందిరమ్మ ఇల్లు కొరకు దరఖాస్తు చేసుకున్న వారు 600 నుంచి 700 మంది ఉంటే, అక్కడ గ్రామాల్లో మాత్రం గతంలో ఒక 2 రోజుల క్రితం ఒక లిస్టులు, ఒక ఫేక్ పీడిఎఫ్ను సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 100 నుంచి 50 మందికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు ఇట్లా వచ్చినట్టు చూపించడంతో అభ్యర్థుల్లో అంటే అర్హుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీనిలో భాగంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సందర్భాల్లో స్పందిస్తూ రేషన్ కార్డు లిస్టులో పేరు రాని వాళ్ళు, ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో పేరు రాని వారు ఎవరు కూడా భయపడొద్దు, ఎవరు కూడా గందరగోళంకి గురి కావద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో తెల్ల రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి పదే ప్రకటించడం జరుగుతుంది. వచ్చిన ఏ లిస్టు కూడా మీరు నమ్మొద్దు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుకు, ఇందిరమ్మ ఇల్లుకు అర్హుడైన ప్రతి ఒక్కరికి మేము కార్డు ఇస్తాం, ఇల్లు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అయితే గ్రామ సభల్లో ప్రకటించిన లిస్టులో ఎవరి పేరైతే తెల్ల రేషన్ కార్డు లిస్టులో కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో కావచ్చు, ఎవరి పేరైతే రాలేదో వారు కంగారు పడకుండా తిరిగి మళ్ళీ కార్యదర్శుల వద్ద కావచ్చు లేదా ఎంపీడీ ఆఫీసులో కావచ్చు మళ్ళీ మీరు దరఖాస్తు చేసుకోండి. ఈ నెల 26 నుంచి జనవరి 26 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు, అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని ప్రకటించడంతో పాటు అదేవిధంగా రైతు భరోసాను కూడా ఈ నెల 26వ తారీఖు నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి మంత్రి ప్రకటించడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో ఎవరు కూడా ప్రజలు కంగారు పడొద్దని చెప్పి ఈ విషయాన్ని ప్రతిపక్షాలు కావాలని చెప్పి రాద్ధాంతం చేస్తున్నాయి. గత 8 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజలకు అందుబాటులోకి వచ్చి గ్రామ సభల్లో రేషన్ కార్డులు ఇస్తా ఉంటే, ఏ ప్రభుత్వం అయితే 8 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ పేరుతో రేషన్ కార్డు పేరుతో ప్రజలను మోసం చేసి అదే రేషన్ కార్డ్స్, అదే ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంటే అడ్డు తొలగే ప్రయత్నం చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తుంది. కాబట్టి ఎవరు కూడా ప్రతిపక్షం చేసే విమర్శలను, ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను నమ్మవద్దని, ఎవరి పేరైతే లిస్టులో రాలేదో వారు మళ్ళీ తిరిగి దరఖాస్తు చేసుకోండి. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అర్హుడైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు, అర్హుడైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు చేస్తుందని చెప్పి, అదేవిధంగా ఈ నెల 26వ తారీఖు నుంచి అర్హులైన ప్రతి రైతు ఖాతాలో రైతు భరోసాను జమ చేస్తామని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ విషయంపై మీ యొక్క స్పందన కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.